పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే ఆ క్షేత్రం పరిడవెళ్ళుతుంది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ క్షేత్రంలో మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలని భక్తి పారవస్యంతో వెళ్తారో ఆ క్షేత్రం నిజంగా చాలా అద్భుతంగా, అసలు శోభాయమానంగా మారుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎంతో మంది మన తెలుగు వాళ్ళందరూ కూడా ఒక 10 ఏళ్ల నుంచి చూసుకుంటే అరుణాచలం వెళ్ళాలి, స్వామి దర్శనం చేసుకోవాలి, గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని చెప్పి చాలా ఉధృతంగా వెళ్తున్నారనే చెప్పుకోవచ్చు. సో స్వామికి మనం దగ్గర అవ్వటం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు నా అదృష్టం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు సోమవారము, నేను ఒక విశిష్ట అతిథిని కలవటము, వారు తిరువన్నామలై అరుణాచలంలో ప్రధాన అర్చకులైనటువంటి శివానంద్ గారును ఈరోజు కలవటం, ఆయన హైదరాబాద్ రావటం, వారి కాంటాక్ట్ ఉండడం ద్వారా మాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని ఆయనను రిక్వెస్ట్ చేయటం, ఆయన ఇప్పుడు మనకి సమయం ఇవ్వటం అనేది జరిగింది. ఈరోజు సోమవారంతో కూడి నాకు ప్రసాదం కూడా ఇచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. శివానంద గారు నమస్కారం అండి. చాలా 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 సంతోషం మీ సమయం ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అరుణాచలం అంటే మీరు అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ తో మీరున్నారు, అదైతే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ప్రాజెక్ట్ మహేష అని చెప్పి ఆగమ శాస్త్రాలకి సంబంధించినటువంటి శివుడి ద్వారానే వచ్చినటువంటి మంత్రాలని సేకరించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. శివుడి నోటి వెంటనే వచ్చినటువంటి మంత్రాలు అనంతం, ఇన్ఫినిటీగా ఉన్నాయి. అయితే అవన్నీ కాలగర్భంలో కలిసినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. ఆఫ్టర్ ఈ బ్రిటిషర్స్ చాలా వరకు వాటిని తీసుకెళ్ళిపోవటం కానీ, వాటిని ధ్వంసం చేయటం కానీ ఇవన్నీ చేశారు అనేది హిస్టరీ చెప్తున్నటువంటి మాట. ఇంగ్లాండ్లో ఒక లైబ్రరీలో కొన్ని మన వేదాలకి సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి అని కూడా మనం వింటూనే ఉంటాము. అయితే ఇక ఇప్పుడు మిగిలినటువంటి మంత్రాలు ఎన్నండి శివుడి నుంచి వచ్చినవి? శైవాహం. శైవాహం ఎన్ని మంత్రాలు మీరు సేకరిస్తున్నారు? ఇప్పుడు కోటి గ్రంథాలు ఉండాలని చెప్పినారు స్వామి. మినిమం ఇప్పుడు 1% మాత్రమే ఇప్పుడు ఉంది. 1% మాత్రమే ఉన్నాయి. అవి సేకరించేటటువంటి మహత్ కార్యంలోనే ఉన్నారు. అదే దాని పేరే ప్రాజెక్ట్ మహేష అని. నిజంగా ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉండటము అది స్వామి అనుగ్రహం అండి. ఖచ్చితంగా ఇది వచ్చే జనరేషన్ కి, ఇప్పుడున్న జనరేషన్ కి, వచ్చే జనరేషన్ కి ఒక నిధి లాంటిది ఖచ్చితంగా. అందుకు స్వామి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు అరుణాచల క్షేత్రం, మన శివయ్య గురించి 4 మాటలు మాట్లాడుకున్న తర్వాత, అరుణాచల క్షేత్రం అని అంటే మనకు తెలుసు గిరి ప్రదక్షిణకి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇదివరకు రోజుల్లో ఒక 5 ఏళ్ల క్రితం కూడా చూసుకుంటే చాలా నార్మల్ గా ఉండేది. ఇప్పుడు చాలా రష్ అయిపోయింది కదా. పౌర్ణమి అని కాకుండా ఎప్పుడు కూడా మేము దగ్గర అయ్యాం స్వామికి, అది మా అనుగ్రహం కదా. మరి ఇప్పుడు స్వామివారి దర్శనం చేత ఎటువంటి అనుగ్రహం మనకు ఉంటుంది? ప్రదక్షిణ చేసుకుంటే ఎటువంటి అనుగ్రహం ఉంటుంది ఒకసారి? ఇప్పుడు అరుణాచల మహాత్మ్యం చెప్పినారమ్మా. ఇప్పుడు అరుణాచలం మహాత్మ్యం ఉండే టెంపుల్ ரொம்ப రేర్, చాలా అరుదు. చాలా అరుదు. ఇప్పుడు అరుణాచల ஸ்கந்த புராணத்துல அருணாச்சல மகாத்மியம் சொல்லிட்டு ఒక పురాణం ఉంటుమా, స్కంద పురాణத்துல. ఆ పురాణத்துல అరుణాచల క్షేత్ర మహత్వం అంతా ఉండు. ఇప్పుడు ఈ లోకத்துல లింగ రూపం అంతా ఉండు. ఆ లింగத்துக்குலாம் ஸ்டார்டிங் ప్రధాన లింగం అరుణాచలం சொல்லிட்டு ప్రమాణం ఉంటుమా. అది స్కంద పురాణం 17th అధ్యాయத்துல శ్లోకం 34-35 ప్రజ్వాల మాల సంకులం కాలానల సమప్రభం క్షయవృద్ధి వినిర్ముక్తం ఆతి మధ్యాంత వర్జితం அப்படி ఒక శ్లోకమా. ఈ అరుణాచల క్షేత్రத்துல స్వామి స్వయంభుగా అగ్ని రూపమా ఉద్ధారణమాన స్వాగమా. అగ్ని రూపంగా ఆ నేమే లింగ ఉద్భవమూర్తి. ఉద్భవమూర్తి ఆ పర్వతమే ప్రధాన లింగం அப்படின்னு சொல்லிட்டு అరుణాచల పురాణం అంటే ఆ పర్వతమే లింగం. అదన దట్ మీన్స్ అంత జనాలు ప్రదక్షిణ పర్వతం. ఈ పర్వతం ఇప్పుడు కలియుగత్ల శిలారూపమా ఉంటుంది. ఆనా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఇలాను అది ప్రమాణం ఆల్సో ఉంటుమా. ఇప్పుడు అరుణాచల పురాణత్లే మహాత్మ్యత్ల అధ్యాయం 2లో కృతే రత్నమయి శైలః త్రేతాయాం స్వర్ణ పర్వతః ద్వాపరే రజతకారః కలౌ శైలే భవాన్యహం. కృతయుగంలో రత్నమయి, రత్నాలతో రత్న పర్వతమే ఉండారు, రత్నమే పర్వతమా ఉండారు.
திரேதாயுகத்துல சொர்ண స్వర్ణమయం. రూపమా స్వర్ణమయం ఉంది. బంగారు కొండ. ஆமா బంగారు కోట. ద్వాపర యుగத்துல రజతమయం. రజతం. ఇప్పుడు కలియుగத்துல స్వామి శిలామయమా ఉంటారు. ఆ. ఈ ఈ ఆ పర్వతమే ఇక్కడ అరుణాచలం. దట్ మీన్స్ అంత జనాలు పర్వత ప్రదక్షిణకు అంత చాలా ప్రమాణం ఉంటుమా. ఒక్కొక్క స్టెప్పుకు ఒక్కొక్క పాపం, కోటి పాపం చేయం, ఒక్కొక్క పుణ్యం. పాపం పెడుతున్నా పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది. పాపం పోతే పుణ్యం పుణ్యం వస్తుంది. పాపం ఎంత పాపం అలా పోయడం, పుణ్యం ఎంత పుణ్యం. ఉమ్. వేదத்துல ఉమ్. చాలా పెద్ద యాగంనా అశ్వమేధ యాగం. అవును. ఒక్క స్టెప్పుకు ఒక్క అశ్వమేధ యాగం పలనుండుమా. అమ్మ ఆ బాబోయ్. ప్రమాణం ఉండు. అది ఎంతన్నా దానికి కూడా ప్రమాణం ఉంది. దానికి శ్లోకంలో ప్రమాణం ఉంది. చెప్తున్నారు. అద్భుతం. దానికి ప్రమాణం ఉంది. ఆ. ఇప్పుడు తమిళ్లో ఒక పాట ఉండుమా. ఆ. అడిపేర్ంది అశ్వమేధ యాగం తొడు సెప్ప నీలత్తురీప அப்படின்னு சொல்லிட்டு ఒక పాఠం అరుణాచల పురాణం ఒక తమిళ్ బుక్స్ ఉంది. ఆ పుస్తకத்துல ఒక్కొక్క స్టెప్పుకు ఒక్కొక్క అశ్వమేధ యాగ పుణ్యం ఉంది. అంటే మనం 16 కిలోమీటర్లో ఎన్ని స్టెప్స్ వేస్తున్నాము, ఎన్ని అశ్వమేధ యాగాలు ఈ చేస్తున్నాము. ఈ స్టెప్పుకు కూడా ఒక ప్రమాణం ఉండుమా. ఈ స్టెప్పుకు ఎప్పుడు వేగమా వాక్ చేయలేదు కూడా అని చెప్పినారు. ఫాస్ట్ గా తొందరగా కూడా. వేయకూడదు. మందం మందం చరేద్ భక్త్యా నారీ గర్భిణి ఇవ. ఒక కడుపుతో ఉన్న గర్భ స్త్రీ, ఆ సమానమా ఎలా నడుస్తుందో అంత స్లోగా వేయాలి. స్లోగా చేయండి. ఆయనకి తెలుగు రాదు పాపం. చాలా అంటే ఎంత ఇది ఉంది స్వామి గురించి చెప్పాలి అన్నది, అందుకని చెప్తున్నారు. అందుకని ఆయన చెప్పేది నేను కాస్త తెలియని వాళ్ళ కోసం కొంత ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. డిస్టర్బ్ చేస్తున్నాను అని అనుకో. అంత మెల్లగా నడవాలి. ఇప్పుడు వాకింగ్ చేయబోతే ఎన్న చేయాలన్నా ఈ అరుణాచల పురాణం నంది గారు మార్కండేయులకు ఉపదేశం చేయనారు. మార్కండేయులకు ఒక మంత్రం చెప్పినారు. మార్కండేయ ఆస్క్ క్వశ్చన్ ఈ లోకத்துல ఉన్నత మంత్రం ఉండాను నందికి ఆస్క్ చేయనారు. అంటే నంది అడిగాడు మార్కండేయ మహర్షి, ఈ లోకంలోనే ఉన్నతమైన మార్కండేయ మహర్షి నందికి, మార్కండేయ మహర్షి నందిని అడిగాడు. నంది చెప్పినారు వేదం ఉండు, 4 వేదం ఉండు, ఋగ్యజు సామాతర్వం. వేదమోட ముఖ్య మంత్రం ఎంతన్నా 4 వేదత్లూ ఒక బొకిషం ఉండునా ఆ మంత్రం పంచాక్షర మంత్రం. పంచాక్షర మంత్రం నమఃశివాయ. ఓం నమఃశివాయ. ఈ 4 వేదకు సారాంశం ఈ పంచాక్షర మంత్రమే. ఈ పంచాక్షర మంత్రం ఒక్క సమయం చెప్పినాలే 4 వేద అధ్యయన పన్న పలన ఉండుమా. ఆనా ఈ పంచాక్షరత పంచకోటి సమయం ఎవరు జపం చేయ పలన్ అనుకుంటారో ఒక్క సమయం అరుణాచలం చెప్పిన పంచకోటి ముర పంచాక్షరం జపం పలన నందికేశ్వరు చెప్పిన. ఒక్కసారి ఓం నమ శివాయ అంటే చతుర్వేదాలు పారాయణం చేసినంత ఫలితము. కానీ 5 కోట్ల సారి ఓం నమ శివాయ అని చెప్పాలి అనే దానికి తత్ఫలితం రావాలి అంటే ఒక్కసారి అరుణాచల శివ అంటే సరిపోతుందిట. అద్భుతం. అరుణాచల శివ చాలా మంత్రమా. అరుణాచలం ఒక మంత్రం ఉండాలన్నా చాలా. ఇప్పుడు మీరు కూడా చాలా ఎవరు నేమ్ నా కూడా అరుణాచలం 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 ఒక్క సందర్భத்துல అరుణాచలం నా మోక్షం కన్ఫర్మ్డ్. అంత ఈజీ. కలియుగంలో అది చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఒక మోక్ష క్షేత్రం సొట్టు ఒక 4 ఇప్పుడు అదేనండి. ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది, కాంట్రవర్షియల్ కూడా అయ్యింది. నేను మిమ్మల్ని కాంట్రవర్షియల్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. కాకపోతే మోక్ష మార్గం ఏదైతే ఉందో అరుణాచలంలో, దాని ద్వారా వెళ్ళి ఒకరు ప్రాణాలని కోల్పోయారు రీసెంట్ గా. చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం. అంతకుముందు కూడా ఒకరు ప్రాణాలని కోల్పోయారు. అసలు నిజంగానే ఆ మోక్ష మార్గం గుండా వెళ్తే మనకి మోక్షమేనా నిజంగా? ఇప్పుడు అరుణాచల క్షేత్రమే మోక్ష మార్గం. ఎప్పుడు ఇన్నా దర్శనాత్ అబ్బర సదసి జననంతు కమలాలయే కాశ్యాంతు మరణం ముక్తి చింతి స్మరణాత్ అరుణాచలం ఒక ప్రమాణం ఉంటుంది. ఈ ప్రమాణத்துல దర్శనాత్ అబ్బర సదసి చిదంబరం ఉండు. చిదంబరం దర్శనం చేదా మోక్షం ఉండు. చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకు మోక్షం. దర్శనాథ్ అబ్రసతి జననంతు కమలాలయం. కమలాలయం சொல்லிட்டு తిరువారూరు ఉండమ్మా. తమిళనాడులో తిరువారూరును ఒక క్షేత్రం ఉండు. అక్కడ పుడితేనే అక్కడ బర్త్ చేయదా మోక్షం. అదే పుడితే మోక్షం. కాశ్యాంతు మరణం ముక్తి. కాశీల పేటు
అక్కడ మరణం చేయదా ముక్తి అంతే జనాలు ట్రై చేయనారు ఆ. అనా స్వామి అనుగ్రహం లేదు అంతే కాశీలో చనిపోతే ముక్తి ముక్తి ఆ, ఆనా ఉమ్. చిదంబరத்துக்கு యాత్ర చేయింది దర్శనం చేయను ఉమ్, ఈ மாதாபிதா புண்ணியத்துல திருவாரூர்ல கமலாலயத்துல ஜனனம் பண்ணணும் அது நம்ம கிட்ட లేదు అవును తల్లిదండ్రుల ఆమ. పుణ్యం ఉంటే కానీ ఆమ. అక్కడ మనం அது పుట్టలేం. மாதாபிதா புண்ணியம் ఆ, ఈ లోకத்துல ఈ పుణ్యం செய்தா కాశీలో మరణం కిట్టు ఆ, ఆనా ఇది ఎల్లు తేవెళ్ళ ఉమ్. ఇదేది జరగలేదు లేదు తేవెళ్ళ ఆ, ఏ కంటట్లో ఉండాலும் సరి ఉమ్. ఏ స్టేట్ ఏ కంట్రీలో ఉండాలి సరి ఎక్కడైనా ఉండండి ఎక్కడ ఉన్నా సరి ఉమ్, ఒక్కసారి ఉమ్. మనసార అరుణాచలం చెప్పిన మోక్షం కన్ఫర్మ్ అరుణాచల శివ ఇది స్వామి చెప్పినారు మా ప్రమాణమా ఇదే మోక్ష మోక్ష ప్రమాణం ద్వారం ఉమ్, ఇప్పుడు అరుణాచలం ఎవరు ఎంట్రీ చేయనాలో అది வந்து அவருடைய జన్మ ఫలితం అంతే ఈ మోక్ష ద్వారం ఆల్సో ఒక ఉమ్. ఆ, దానికి ఏమైనా ప్రామాణికత ఉందా అండి ఉండుమా అంత ఉండుమా ఆ. ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఉండాలి ఉమ్. గిరి ప్రదక్షిణమే ముందుకు ఎవరు చేయనన్నా పార్వతి దా చేయను పార్వతీదేవి పార్వతీదేవి చేశారు చేశారు. మొదటిగా ముందుకు ఆ, పార్వతికి ఒక శాపం అయిపోయింది ఉమ్. అది శివులకు కన్ను కళ్ళ గంతలు కడతారు ఆమా. అవును ఆట ఆడుకుందాం ఆమా. అని చెప్పి అవును ఆ దోష నివృత్తి కాగా ఉమ్, గౌతమ మహర్షి చెప్పినారు గిరి ప్రదక్షిణ చేయండి అని చెప్పి. ఉమ్, அதனால ముందుకు పార్వతీదేవియే గిరి ప్రదక్షిణ చేయాలి ఉమ్, ఈ సందర్భத்துல అష్టలింగం ఉమ్. అష్టలింగం ఎంతనా ఒక్కొక్క లింగం ఇంద్రలింగం అగ్నిలింగం ఉమ్. ఒక్కొక్క దేవత ఇంద్రుని పూజిత లింగం ఉమ్, అగ్ని దేవత పూజిత లింగము ఒక్కొక్క లింగం ఉమ్. అంటే అంత సాక్షాత్తు వాళ్ళే సాక్షాత్ ప్రతిష్ఠించారు ఆమా ఇంద్రుడే వచ్చి అక్కడ లింగాన్ని ఆమా, లింగాన్ని ప్రతిష్ఠించాడు హా. ఇదే ప్రమాణమా ఉమ్, ఒక్కొక్క లింగతుకు ఉమ్, ఇవి చాలా పుణ్యం అది ఉమ్. చాలా పుణ్యక్షేత్రం ఉమ్. అంత ఋషి ఉండారు ఉమ్. చిత్తరు గారు అంత ఉండుమా ఆ, ఇదిలో మోక్ష మార్గం ఆల్సో ఉమ్, ఈ అరుణాచల క్షేత్ర సమాన ద్వారం అది ఉమ్, ఇప్పుడు స్వామి అనుగ్రహం అవருக்கு ఏదో మోక్షం అయిపోయింది ఉమ్. అది ఆల్సో ప్రమాణం ఉండు ప్రమాణం ఉంది ప్రమాణం. కానీ ఇట్లా ప్రాణం మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు అరుణాచల శివ అన్నా కూడా మనకి మోక్షం వస్తుంది అని అనుకున్నాము కానీ చాలా అంటే పిచ్చెక్కిపోయినట్టు అక్కడికే అసలు స్వామి దర్శనానికి ఎంత లైన్ ఉంటుందో మోక్ష మార్గానికి కూడా అంతే అంత లైన్ లైన్ ఉంటుంది నిజంగా మోక్షం రావడం అంత ఈజీనా అండి మనం ఇట్లా పాపాలు చేసేసుకుంటూ మోక్షం వస్తుందా మీరేమంటారు గంగైలో స్నానం చేయదా మోక్షం ఉండు ఆ, బట్ ఆ நம்பிக்கை மீன்ஸ் ఉమ్. లోపల லோக்கல் ప్యూరిటీ பியூரிட்டி இருக்கணும் ஆ. கங்கால ஸ்நானம் செய்தா மோட்சம் உண்டுன்னு இருக்கணும் அந்த ప్యూరిటీ இருக்கணும் మనసులో ఉంటేనే అప్పుడు ఉంటేనే వస్తుంది. మోక్షం ఉండే ఆ, ఇప్పుడు అరుణాచలం ఎంత పాప తిందా అరుణాచలం వందలానా ఆ. అరుణాచలం భక్తియా మీరు ఉమ్. చింతన చేయదా కూడా ముక్తి ఉండు అది ఎక్కడుండి ఎక్కడ చేసినా ఉండాలి చింతన చింతన ఆ. మోక్షం ఉండు ఇప్పుడు ఆపేశారండి మోక్ష మార్గాన్ని ఉండుమా ఉందా ఉండు అంటే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇక్కడ నుంచి ఉండదు అక్కడ కట్టేశారు అని మేము వార్తలు వింటున్నాం నిజం కాదా ఇప్పుడు గవర్నమెంట్ అంతే ఉమ్. అంత డెవలప్ చేస్తున్నారా? చేస్తున్నారు ఆ. ట్రై గవర్నమెంట్ అంతే ఆ. ప్రొటెక్షన్ చేయన్నారు ప్రొటెక్షన్ చేస్తున్నారు కానీ ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం అవసరం. బాగా స్టౌట్ గా ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి అయ్యో మోక్షం అట లేకపోతే మనకు మోక్షంగా అట్లా చేయకూడదు మన జాగ్రత్త మనం కూడా తీసుకోవాలి కదా ఖండిత ఇంకొక క్వశ్చన్ అండి ఈ మొత్తం గిరి ప్రదక్షిణలో పరిక్రమలో మొత్తం గిరి చుట్టూ కూడా సాధువులు ఉంటారు సాధుకుంటుంది అక్కడే ఉండిపోతారు కానీ మరి వాళ్ళకి మనం ఏమైనా దానం చేసుకుంటే ఎటువంటి ఫలితం వస్తుంది వాళ్ళు అక్కడ చూస్తే సిగరెట్లు తాగుతూ ఉంటారు మాకేమో డౌట్ వస్తుంది వీళ్ళకి అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా వీళ్ళు నిజంగానే సాధనా మార్గంలో ఉన్నారా యాచకులా ఇట్లా రకరకాల సందేహాలు వస్తాయి ఒకసారి నివృత్తి చేయండి ఇప్పుడు ఐ విల్ టోల్డ్ అమ్మా ఉమ్, ఆల్రెడీ ఉమ్, ఎవరు అరుణాచలం చెప్పినారే మోక్షం ఉండు అవును అరుణాచల క్షేత్రలో ఉండారు ఉమ్, అది ఉమ్, ఇప్పుడు కలియుగం ఉమ్, కలియుగத்துல ఉమ్. ప్లస్ ఉండు మైనస్ ఉండు మైనస్ ఉంటుంది ఆ. అది అంత వాళ్ళని ఒక యాచకులుగా చూడమంటారా సాధువులుగా చూడమంటారా యాసకం యాచకమే ఉమ్, సాధు ఆల్సో ఉండరు మా ఉమ్. సాధు ఆల్సో అంత జనాలు ఉంటారు ఇప్పుడు మనం రమణ మహర్షి అక్కడ ఉండటము రమణ మహర్షి ప్రతినిత్యం అక్కడ గిరి ప్రదక్షిణ చేయటం అనేది మనకు ఆమా, తెలిసినటువంటి విషయమే అట్లాంటి క్షేత్రంలో ఇట్లా కాషాయం ధరించి వాళ్ళు అక్కడ అటుపక్కే సిగరెట్లు తాగుతూ ఉంటే మాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఉమ్, ఉమ్. ఆ, చెప్పండి. కాశ్యా దారంతకే ఒక రూల్స్ లా ఉంటారు మా శైవాహమత్ర ఉమ్, ఉమ్, ఇప్పుడు ఫాలో చేయలేదు అన్న ఫాలో చేయడం మనిషిగా ఆల్సో ఉంటారు అక్కడ ఉమ్, ఉంటారు మనకు ఉంటారు. తెలియదు అంతే తెలియదు ఎలా గుర్తుపట్టాలి నిజంగా సాధనలో ఉన్నారని మనకి ఎలా తెలుస్తుంది
నిజంగా సాధన స్వామిదా అనుగ్రహం చేయడం. అంతే. అది స్ఫురణకి ఆ, ఇస్తారే. స్ఫురణ. ఎందుకంటే రమణులు కూడా అప్పా అంటూ తిరువన్నామలై వచ్చారు అని మేము అవును. చదువుకున్నాం, మేము అవును. విన్నాం కదా. అయితే ఆయనను కూడా రాళ్ళు పెట్టి కొట్టారు కదా, పిచ్చివాడు అని చెప్పి కొట్టారు. స్వామి గుళ్ళోనే తపస్సు చేశారట కదా, ఒక ఆ, గుహలో, అక్కడ గుడిలో, పాదాల లింగం నూకుంది. పాతాళలింగం, ఆ గుడిలోనే తపస్సు చేశారు. అట్లా ఎవరు సాధకులో ఎవరు యాచకులో మాకు తెలియదు. కానీ కొన్నేళ్ల తర్వాత స్వామి గురించి తెలుసుకోవటం, స్వామి అక్కడ మళ్ళీ స్కందాశ్రమం పైకి వెళ్ళి కూడా తపస్సు చేసుకునేవారు కదా. అమ్మ. ఒకసారి రమణ మహర్షి గురించి ఏమైనా చెప్తారా? రమణ మహర్షి ఉమ్. ఇప్పుడు చాలా ఉమ్. జ్ఞానిమ. ఉమ్. ఇప్పుడు అరుణాచలం స్తోత్రం, అరుణాచల అక్షరమణిమాలై అక్షరమా. అంత ఉమ్. ఏమన్నారు స్వామివారి విరచితమే. ఇప్పుడు ఎంత నా సాధువు పట్టి మీరు ఆస్తున్నారు. ఉమ్. మీరు అంత జనాలు ఎంత ట్రై చేయనా మీరు పాపం ఉమ్. విడుపట్టను சொல்லிட்டு ట్రై చేయరారు. ఉమ్. పాపం విడుపట్టడం చేయటైన ఉடனே పుణ్యం ఉమ్. వస్తున్నారు. ఉమ్. పుణ్యం వందవనే అరుణాచల క్షేత్రத்துக்கு ಚಾನ್ಸ್ ಉಂಟು, ఉమ్. ఎంట్రీకి ఛాన్స్ ఉంటుంది. ఉమ్. అంగ వందవనే ఉమ్. మాయా వందవనే ఉమ్. అంత జనాలు చేంజ్ అయ్యారు. రైట్. ఆ మాయలో పడిపోతారు, మళ్ళీ ఇలాగే మళ్ళీ. నడుచు. అనా అక్కడే చాలా మంది అక్కడే చేయటినారు, మోక్షకాగా ట్రై చేయనారు. ప్లస్ అండ్ మైనస్ ఎంత ఉంది. రైట్. అయితే గుడిలోనండి నేను విన్నది ఏంటంటే, గుడి లోపల ఒక చిన్న స్తంభంలో వినాయకుడిని చెక్కి ఉంటారు. ఆ ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ వినాయకుడిని కనుక దండం పెట్టుకుంటే అప్పుల బాధలు పోతాయి అని విన్నాను. నిజమేనా? అక్కడ ఇప్పుడు చాలా మనిషికు చాలా ఎమోషన్ ఉంటుంది. ఈ ఎమోషను ఎంత వాళ్ళ కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క స్తంభத்துல అంత డెకరేషన్ చేయాలని சொல்லிட்டு ఆగము. పిప్లికా స్టార్టింగ్ లేదు. పిప్లికా మీన్స్ ఎరుంబు. ఎరుంబు మీన్స్ ఇప్పుడు చిన్న గజ పర్యంతం, అంటే ఏలుక నుంచి గజ పర్యంతం ఏ నుంచి ఎలిఫెంట్ వరకు ఏ ఉరువం అన్న స్తంభத்துல வந்து డిజైన్ చేయலாம் ఆగమ ప్రమాణం ఉన్నాయి. ఆ ప్రమాణమే అంత దేవత ఆల్సో ఉన్నాయి, దేవతలు కూడా. అందులో ఒక స్తంభం ఈ విశేష స్తంభం. ఒక స్తంభమే 16 డిఫరెంట్ స్తంభం ఉంటుమా. చంద్రకాంత స్తంభం, సూర్యకాంత స్తంభం, సర్వతోభద్ర స్తంభం ఉంటుమా. ఆ స్తంభం నేమ్ సర్వతోభద్ర స్తంభం. ఆ సర్వతోభద్ర స్తంభத்துல ఎవరు విగ్రహం లేదుమా. ఆ స్తంభத்துக்கு ఎంత స్పెసిఫిక్ నా ఆ సర్వతోభద్ర స్తంభத்துல వినాయకర విగ్రహం లోపల ఉన్నాడు, సూక్ష్మ గణపతి ఉంటుంది. అది ఆ స్తంభத்துக்கு విశేషం. ఎవరినైనా అడిగితే కూడా చెప్తారు, ఈసారి మీరు మన స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు తిరువన్నామలలో ఖచ్చితంగా ఆ వినాయకుడిని దండం పెట్టుకోండి. అద్భుతం అండి. అయితే ఆ వినాయకుడిని దండం పెట్టుకుంటే మనకి మనీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి. వినాయకుడికి ముఖ్య క్షేత్రం ఆల్సో అరుణాచలమే. ఇప్పుడు మీకు అంత తెలుసు, సుబ్రహ్మణ్యుడికి ఒక క్షేత్రం తెలుసు, తిరుచెందూరు, తిరువాణిక్కావల్ అంత క్షేత్రం తెలుసు. ఆనా గణపతికి ఆల్సో 5 క్షేత్రం ఉండుమా. 5 క్షేత్రం ఉండు. ఆ 5 క్షేత్రத்துல அருணாச்சலம் ஆல்சோ ఒక క్షేత్రం. ஆமா. அதனால గణపతి ఆల్సో అక్కడ ముఖ్యత్వం. ఏ గణపతి ఉండాలో ఆ గణపతి దా అరుణాచల ముఖ్యత్వం గణపతి దా ఉన్నాడు. ఇప్పుడు ఆ డిఫరెంట్ சொல்றாருமா. సంబంధ వినాయకర్ ఒక పురాణం ఉందో, లేదునా రాజగోపురத்துல ఒక వల్లాల మహారాజా గోపురం ఉండు, అక్కడ సెల్వ గణపతి అని சொல்லிட்டு ఒక గణపతి ఉండు. లేదున్నా ఇక్కడ వడ వృక్షం ఉండుమా. ఆడ వడవృక్షத்துக்கு సమీపం ఒక గణపతి ఉంది. గుడిలే ఎంత గుడిలే. ఈ వినాయకర్ల పురాణ సంబంధమైన గణపతి. ఈ గణపతులను దండం పెట్టుకోవాలి మనం. గణపతి ఈ గణపతిలా పంచక్షేత్ర గణపతి ఉండారు. ఆ క్షేత్ర గణపతిలో ఇప్పుడు అవ్వయార్ను తమిళ్ లిటరేచర్ ఒక మహాన్మ. ఆ అవ్వయారు வந்து సెల్వ గణపతి కై తొడు తక్కాன்னு சொல்லிட்டு ఒక తమిళ్ శ్లోకాన్స్ ఆల్సో ఉన్నాయి. ఆ గణపతి ఆల్సో గణపతికి ఆల్సో ఆ క్షేత్రం విశేషం. సుబ్రహ్మణ్యర్కు విశేషం. సుబ్రహ్మణ్యర్ வந்து అమ్మవారికి పేరు అపీత కుచాంబిక అని పేరు. ఆ నామధేయతకి ఎంత కారణంనా మీరు పుల్లాలకు ఆ సుబ్రహ్మణ్యర్కు విశేష క్షేత్రం, అమ్మవారుకు విశేష క్షేత్రం. ఏనా అమ్మవారుకు అర్ధనారీశ్వర రూపం అక్కడేదా. ఫస్ట్ అరుణాచలం నెక్స్ట్ வந்து తిరుచెంగోడుன்னு சொல்லிட்டு అర్ధనారీశ్వర 2 క్షేత్రం. ఇప్పుడు అమ్మవారికి విశేషం.
గణపతికి పంచ క్షేత్రத்துல ఒక క్షేత్రం ఒక క్షేత్రం அருணாச்சலம் அருணாச்சலம் சுப்பிரமணியருக்கு அக்கடே வந்து அம்மாவாருக்கு நாமதேயத்தினால விசேஷம் అక్కడ సుబ్రహ్మణ్యருக்கு అపీత కుచాంబ అపీత కుచాంబ అంటూ విశేషం అంత పంచమూర్తికి విశేష క్షేత్రమా ఈ క్షేత్రం పురాణத்துல ఎంత சொல்றாங்கன்னா కైలాస సమాన క్షేత్రం அப்படின்னு சொல்லு అంత క్షేత్రం ఉండు కాశీకి సమాన క్షేత్రం ఉండు అంత ఉండు ఆనా కాశీకి సమాన క్షేత్రనా అది కర్మ భూమి ఈ కైలాస సమాన క్షేత్రం ఇది మోక్ష భూమి అరుణాచలం మోక్ష భూమి ఖచ్చితంగా అయితే అరుణాచలం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే టోపియమ్మన్ గురించి కూడా మాట్లాడుతుంటారు ఆవిడ అవధూత అని చెప్పి ఆవిడ సాధనా మార్గంలో ఉన్నారు అని చెప్పి ఇట్లా రకరకాలుగా కొంతమంది కాదు అని అంటారు మీరేమంటారు మీరు పుట్టి పెరిగిందంతా అరుణాచలమే కదా మీకు మీరే బెటర్ పర్సన్స్ చెప్పడానికి చెప్పండి అమ్మా ఇప్పుడు అరుణాచలத்துல చాలా జ్ఞాని ఉండారు చాలా చాలా జ్ఞాని ఉండారు ఇప్పుడు జ్ఞాని ఏదో అర్థం కాదు சில జ్ఞాని అర్థం ఉండు சில జ్ఞాని అని చెప్తున్నారు சில జ్ఞాని ఇప్పుడు మన చింతన లేతున్నా ఇప్పుడు சொல்றாரு లోకத்துல ఎంత నయంనా పైత్యం ఆనా ఈ పైత్యమే సిద్ధాంత జ్ఞానికి ప్రమాణం சொல்லிட்டு ஆகம ஸ்லோகம்லாம் ఉంటుంది ఒక ஸ்லோகம் சொல்லுவா శవనేని ఉకాంద్ర నేను சொல்லிட்டு தமிழ்ல ఒక వాక్యం శవనేనా గమ్మును இருக்கணும் ఏం పనులు చెయ్యం ఏ పనులు అలా కూర్చాను அதுவே సిద్ధాంత మెయిన్ విషయం శ్లోకమా இதுவே ఇప్పుడు అంత జనాలకు ಒಂದು ప్రధానమా ప్రాక్టీస్ చేయరారు ఇప్పుడు రమణ మహర్షి శేషాద్రి స్వామిகள் అంత విసిరి స్వామిகள் అంత ఇప్పుడు మూకుపుడి స్వామియారు ఒక స్వామియారు అంత జనాలు ఉండారు ఆల్సో మీరు జనాలకు ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ తెలియలేదు అన్న భక్తి ఎంత అయిపోయింది ఎవరు ఆశీర్వాదాలు పనికిలాం సరే అది దట్ మీన్స్ ఆల్సో అరుణాచల కృప అరుణాచల కృప ఇప్పుడు ఒక ముందుకే ప్రదక్షిణ ఫలం చెప్పినాను ఒక్క స్టెప్పుకు ఒక అశ్వమేధయ్య మీరు ಒಂದು ತೊಪ್ಪಿಯಮ್ಮ లేదు విసిరి స్వామియారు ఇరకటం இல்லைன்னா రమణ మహర్షి ఎవరు అన్నానో ఏ టైం ప్రదక్షిణ చేయరు వారు మినిమం ఒక డేకు ఒక టైం అప్ప మినిమం ಅವರು 10 years என்ன ஆயிடுச்சு 3000 మినిమం 3000 అయ్యి ఉంటుంది అప్ప 3000 టైం ప్రదక్షిణ చెంద ఒక వారికి ఎంత పవర్ ఉండాలి అదే ఇప్పుడు స్వామి అనుగ్రహమే ఇప్పుడు ఆ ప్రదక్షిణ చేయనాల స్వామి అనుగ్రహం అంతే అలా చూడాలి తప్ప ఇంకా వదిలేయాలి ఒకవేళ వాళ్ళు సాధువులా లేకపోతే ఏంటో వాళ్ళకి మతస్థిమిత ఉందా లేదో వదిలేసి ఆవిడ కాళ్ళ మీద పడిపోతున్నారు జనాలు ఆవిడ ఆశీర్వదించాలని చెప్పి ఆవిడని కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అది మారాలి ఖచ్చితంగా మన సాధన మీరు అన్నట్టుగా ఒక్కొక్క అడుగే అశ్వమేధ యాగంతో సమానం అని చెప్తున్నారు అంటే మన సాధన మనం చేసుకోవాలి ఓకే ఇక మీ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పండి ప్రాజెక్ట్ మహేష ఎప్పుడు మొదలు పెట్టారు ఏంటి ప్రాజెక్ట్ ప్రజల నుంచి ఎటువంటి సహకారం మీకు కావాలి ఒకసారి చెప్పండి ఇప్పుడు అన్ని శాస్త్రం ఉంటుంది ఈ అన్ని శాస్త్రத்துல 2 type ஆஃப் இது பண்ணலாம் செப்பரேட் செய்யலாம் ஒன்னு అపౌరుషేయం పౌరుషేయం ఇప్పుడు అపౌరుషేయం మీన్స్ శివుడే డైరెక్ట్ గా చెప్పిన శాస్త్రం పౌరుషేయం మీన్స్ ఋషియో మహానో లిఖిత శాస్త్రం ఇప్పుడు స్వామి ఉండారు స్వామికి ఒక ప్రమాణం స్వామి ఏ రూపం లేదు స్వామి అరూప రూపం ఒక ఆహమం మీన్స్ ఆహమం చెప్పినారు ముక్కుడు ఫేసు రూపం స్వామి దేవతా రూపం ఉండారు రూప అరూప ఉర్వారూపం ముక్కుడు స్టేజ్ ఉన్నాము 3 స్టేజెస్ లో స్వామి ఉంటారు రూపం అరూపం ఉర్వారూపం రూపం మీన్స్ ఇప్పుడు విగ్రహం ఉండరు గణపతి సుబ్రహ్మణ్యరు హస్తం ఉండారు ముఖం ఉండారు ఉరువం అరూపం మీన్స్ అగ్నిను ఒక తింగి ఒక పొరులు ఉండు అగ్ని ఉంది రూపం లేదు ఇది ఆ ఉర్వారూపం నేము అరువం మీన్స్ ఎదువు లేదు అంత ప్రపంచంలో గాలి ప్లేస్ ఉంది స్పేస్ శూన్యం ఈ ప్లేస్ లో అంత శివుని ఉంది ఆ శివునికి రూపం లేదు చిదంబరంలో అలాగే దర్శనం చేస్తాడు ఇప్పుడు అదే ప్రమాణం ఆ ప్రమాణத்துல ఒక ప్రమాణం యస్య నిశ్వసితం వేదాహ వాగ్రూపాశ్చ ఆగమాః இப்ப சுவாமிக்கு உருவம் செய்யணும்னா எந்த செய்யணும்னா சுவாமியோடைய சுவாசம் வேதம்
சுவாமியோடைய சரீரம் ஆகமம் ఆగమం. இப்படின்னு சொல்லிட்டு பிரமாணம். స్వామి శ్వాస వేదం వేదం. అయితే శరీరమే ఆగమము, ఆగమ శాస్త్రము అని అంటున్నారు. இதுலயே అర్థం కాదు, ఆగమం మీన్స్ ప్రాక్టికల్ ప్రాక్టికల్. அப்படின்னு சொல்லிட்டு. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆగమ శాస్త్రం, వేద శాస్త్రం, ఆగమ శాస్త్రం ఎవ్వరు ఉదాహరణ ఆయితున్నా ఆగమ శాస్త్రத்துக்கு ఒక ప్రమాణం ఉంటుంది. ఆగతం శివ వక్త్రేభ్య గదంచ గిరిజాముఖే మతంచ శివ భక్తానాం ఆహమస్యేది గచ్చతి అని ఒక ప్రమాణం. ఇప్పుడు స్వామి గారు పంచముఖం ఉండుమా, సదాశివ రూపంలో పంచముఖం ఉండు. థర్డ్ స్టేజ్లో సదాశివ ముఖత్తులో పంచముఖం ఉండు. ఒక్క ముఖత్తులేందు వేదము, மீதி 4 முகத்துலேருந்து சைவாகமும் உத்தாரணம் சொல்லிட்டு பிரமாணம் உண்டு. ఈ శైవాగం ఆగతం శివ వక్త్రేభ్య, స్వామి ముఖతులేருந்து అమ్మవారికి అహం మొదలు ఫస్ట్ ఉపదేశం అమ్మవారికి ఏదైనా స్వామి ఫస్ట్ పార్వతీదేవికే చెప్తారు. ఆగతం శివ వక్త్రేభ్య గదంచ గిరిజాముఖే మతంచ శివ భక్తానాం ఆహమస్యేది. అమ్మవారు శివ భక్తాలకు, మునిగాలకు, అన్య జనాలకు ఉపదేశించిన ఈ ఆగమం ఉంది స్ప్లిట్ అయిపోయింది అని చెప్పి ప్రమాణం. ఈ ఆగమం దానికి ప్రచారం తీసుకొచ్చింది, ప్రాచుర్యం తీసుకొచ్చింది అమ్మవారు. ఋషులకి, తర్వాత శివ భక్తులకి చెప్పడం ద్వారా. ఇప్పుడు ఆగమ ప్రమాణమా, ఈ ఆగమం వేదం ఆగమమే అపౌరుషేయ శాస్త్రం. అన్ని మత శాస్త్రం అంతమే పౌరుషేయ శాస్త్రం. ఇది ఇప్పుడు అంత శైవాలయ టెంపుల్ ఉంటుంది. శైవాలయ టెంపుల్ కు ముక్కుడు శాస్త్రం ప్రధానం. ఒన్ను వేదం, సెకండ్ ఆగమం, థర్డ్ తేవార తిరువాసకం. అంత భక్తి న్యాయన్మార్గలు తమిళనాడులో ఉంటారు. ఆ భక్తి నాయన కాశీ పర్యంతం, కాశీ రామేశ్వరం 63 నాయన్మార్, 63 నాయన్మార్లు ఉంటారు. ఆ 63 నాయన్మారుకు தேவார திருவாசகம் ఒక ஸ்லோகா தமிழ் பாடல்மா. ఈ తమిళ్ పాడల్ ఏంటన్నా వేదத்தோடைய ఎసెన్స్ శైవాగం, శైవాగమోட ఎసెన్స్ தேவார తిరువాసకం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వేదం ఉండారు. వేదத்துக்கு ఎవరు అధికారంనా బ్రాహ్మణులు అంతాను వేదத்துக்கு అధికారం. బ్రాహ్మణులు వేదத்துக்கு అధికారం. ఈ అధికారంనాల శంకర మఠం, శృంగేరి మఠం అన్ని మఠం ఉంటుమా, వేదం ఆశ్రయ మఠం. ఆ మఠతోடைய అనుగ్రహతాల వేదం అంత టచ్ అయిపోయింది. ఈ సమయంలో టచ్ అయిపోయింది. అంత రీసెర్చ్, అంత జనాలు ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఉండే తేవార తిరువాసకం ఆల్సో రాజా కింగ్ ఉండాలి, రాజరాజ ఆ కింగ్ కాలத்துல ఒక చిదంబరతులేందు ఈ తాళపత్రத்துல అంత టచ్ అయిపోయింది. ఇప్పుడు ల్యాక్స్ శ్లోహాస్ ఉంటుమా తేవార తిరువాసకం. ఇప్పుడు మినిమం 70,000 శ్లోహాస్ ఉండే ఆ ఫినిష్ అయిపోయింది, పబ్లిక్ అయిపోయింది. அதுல ரிசர்ச் பாராயணம் అంతా చేయడం. బట్ ఈ వేదத்துக்கும் தேவார திருவாசகத்துக்கும் మధ్యకమా உள்ள శైవాగమం ఇప్పుడు అన్నిల 10% మాత్రమే ఇప్పుడు లోకత్లో ఉంటుంది, ప్రింట్ అయిపోయింది. మీది 90% ఇನ್ನು తాళపత్ర గ్రంథాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ శైవాగం అన్నికి ప్రధానమా కేట మీకు తెలుసా? మీరు శాస్త్రం ఎంత సనాతని అని చెప్పినారు. సనాతనికి శాస్త్రం ఎంత? ఏదో టెక్స్ట్ బుక్ ఉంటా మీకు లేదు. మీరు రామాయణం మహాభారతం చెప్పారు. రామాయణం మహాభారతం వన్ ఆఫ్ ద స్టోరీ, అది నిజంగా అన్న స్టోరీ. ఆ స్టోరీ ఎంత ప్రమాణం? దానికి ప్రమాణం ఏమిటి? ఈ శైవాగమమా దానికి ప్రమాణం. అందులో ఈ అంత జనాలకు ప్రమాణం. ఇప్పుడు బ్రాహ్మణాలకు సూత్రకారను ఒక ఉండారు, బోధాయన సూత్రం. బోధాయన సూత్రం ఫాలో చేస్తున్నారు. సూత్రకార ఉండదు. ఆ సూత్రకార రిషి என்ன பண்ணாரு, ఓ సూత్రத்துக்கு ஒரு రూల్స్ ఉంది, ఆ రూల్స్ ఫాలో చేయడం. ఇప్పుడు అంత జనాలకు మీరు ఏదో పుస్తకం ఉండా, ఆ పుస్తకమే శైవాలయం, శైవాగమం. మీరు అన్న తెలుసు నా సనాతిని அப்படின்னு చెప్పినారు, అన్న ఏ పుస్తకం ప్రధానం తెలుసు, ఎందులో ఉంది ప్రామాణికత ఏమిటి, లేకపోతే మీరు ఏ ఋషికి సంబంధించిన వాళ్ళు అంతేనా తెలియదు. ఇప్పుడు అంత జనాలకు ప్రమాణం శైవాగమమే. ఈ శైవాగమం ఇప్పుడు క్రిటికల్ స్టేజ్ లో ఉండము. ఈ శైవాగమమే నాట్ ఫర్ ఓన్లీ ఫర్ పూజ మాత్రం లేదు మా ఇక్కడ. మీరు ఎన్నాళ్ళు లేడీస్ పొట్టు పెట్టినారు, జెంట్స్ ಒಂದು వస్త్రం ధారణ చేయనారు, మార్నింగ్ ಒಂದು దండధావనం చేయనారు, స్నానం చేయనారు, సోప్ యూస్ చేయనారు, அப்புறம் வந்து వస్త్రధారణం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, పూజ, దర్శనం, அந்த சயனம்,
సైనత్ల స్వప్నం ఉమ్. ఇదికి అంతకు రూల్స్ ఇదిలో మాత్రమే ఉండు, ఓ. శైవాహమత్లో మాత్రమే ఉండు. ఒక మనిషి పొద్దున్న అంటే లేచిన దగ్గర నుంచి పడుకోవడం వరకు ఎలా ఉండాలి అనేది చెప్పేదే శైవాహం మాత్రం. ఉమ్. ఇప్పుడు మీకు తెలుసామా, బ్రష్ ఉండు, అవును. బ్రష్ కు పూర్వం ఎంత? పుల్ల, వేప పుల్ల. వేప పుల్ల ఉండు. అవును. వేప పుల్లకి ప్రమాణం ఉందా మీకు? ఉమ్. వేప పుల్లకి ప్రమాణం ఈ శైవాహంలో ఉండు. అయితే ఏ విషయం లేదు, అసలు లేని విషయం ఏం లేదు, అన్ని ఉంటాయి. అన్ని ఉండు. ఇప్పుడు ఓకే, మీకు తెలుసు వేప పుల్లు తెలుసు, ఉమ్. మీరు పిల్లలకు తెలీదు, బ్రష్ మాత్రం తెలుసు. తెలుసు. అవును. అనా బట్టు థియరీ లేదున్నా ఉమ్. బేస్మెంట్ ఉమ్. లేదు. ఉమ్. అప్పుడు పిల్లలు ఎంత బ్రష్ మాత్రమే ఉండే, வேற எதுவும் இல்லை, பிரஷ் யூரோப் கண்ட்ரி தயார் செய்யினாரு அப்படின்னு சொல்லிட்டு చెప్పినారు. அப்படி இல்லாம நம்மளுடைய శాస్త్రం అంత జనాలకు తెలుసున్నా నెక్స్ట్ జనరేషన్కు நம்ம సనాతన ధర్మத்தை ట్రాన్స్ఫర్ చేయనున్నా ఈ శైవాహమ పుస్తకం ముఖ్యం. ఈ శైవాహం పుస్తకం లేదు, ఒక మనిషికి ఒక గైడ్ లాంటిది, గైడ్ లైన్ ఎట్లా ఉండాలి, ఎట్లా బ్రతకాలి. ఈ గైడ్ లైన్ మీన్స్ శివుడు చెప్పిన గైడ్ లైన్, అదే సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గైడ్. ఇంకా ఈ విషయం ఆ విషయం కాదు, ప్రతి ఒక్క విషయం ఇందులో ఉంటుంది. సో దీన్ని డెవలప్ చేయడానికి వీళ్ళు ఎన్నేళ్ల నుంచి మీరు ఈ పనిలో ఉన్నారు? లాస్ట్ 1.5 years I will try. 1.5 years నుంచి వీళ్ళు అదే పనిలో ఉన్నారు. ఎంత మంది మీ టీం? 30 members 3 ముందు. 30 members. ఎక్కడ ఉంటారు? తిరువణామలైనా? పాండిచేరిలో ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ అని சொல்லிட்டு ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ లో టైఅప్ చేయండి. అక్కడ ఒక 6 members రీసెర్చర్ ఉంటారమ్మా. అన్ని బయటికి ఆఫ్లైన్ లో ఒక 25 members వర్క్ చేస్తున్నారు. ఈ మంత్రాలని సేకరించడం, తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి మంత్రాలని సేకరించడం, వాటి అర్థాలని అర్థం చేసుకోవటం, దాన్ని అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఇది తాళపత్ర గ్రంథాలు అందించలేం కదా అందరికి. సో అకార్డింగ్ టు టెక్నాలజీ దాన్ని అందించాలి, అది PDF రూపంలోనా లేకపోతే ఏంటి అనేది ఒక పేపర్ మీద పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇస్ ఇట్ కరెక్ట్? కరెక్ట్. ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ ఉంటుందా, నెక్స్ట్ జనరేషన్ పొట్టు లేదు, తిరుమాంగల్యం లేదు, బట్ట లేదు, తిరుమాంగల్యం లేదు, కొలుసు పెట్టినా మెట్టికెట్ లేదు. మీరు చెప్పినా ఎంత కారణం ఏంటి దానికి? ఏంటి దానికి రుజువు ఏమిటి? లేకపోతే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినారు? మీరు గృహం వాసుల కోలం పోరింగ్, కోలం అంటే ముగ్గు. ఆ ముగ్గు అది ఇప్పుడు లేదు, ముగ్గు లేదు, ముగ్గు లేదు, బొగ్గు లేదు. స్వామి గృహத்துல పూజ రూమ్ ఉండు, దీపం స్థాపన చేయను, ఈవినింగ్ మార్నింగ్ దీపం స్థాపన. నెక్స్ట్ జనరేషన్ ఆ రూల్స్ లేదు. కరెక్ట్. మీరు చెప్పినా ఎంత చెప్పినారు, ఏదికి నా చేయను, నేను ఎందుకు చెయ్యాలి, ఏంటి రీజన్? ఈ రీజన్ ఉండాలి. ఈ రీజన్ కి ఎంత కారణం ఉన్నా మీరు గిట్ట థియరీ బుక్ లేదు, ఆ థియరీ అంతా ఇది ఉంటుంది. ఈ పుస్తకం రిలీజ్ అయిపోయిందా నెక్స్ట్ 10 జనరేషన్ కు ఈ సనాతన ధర్మத்தை ఇది చేయలేము, కడతలాము. అంటే దాని సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ఖచ్చితంగా కాపాడుతుంది. అంటే థియరీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అంతా జెన్జీ ఆల్ఫా అటువంటి ఒక జనరేషన్ లో ఉన్నాము. ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే మనం ఇప్పుడు దీపం పెడుతున్నాం అని అంటే ఎందుకు పెడుతున్నాం అంటే గ్రాటిట్యూడ్ చూపించడం కోసం అని చెప్తే వాళ్ళకి అది కరెక్ట్ గా ఎక్కకపోవచ్చు. ఇప్పుడు మా జనరేషన్ వింటుంది, ఎస్ మా పెద్దవాళ్ళు చెప్పారు, ఏంటి రోజు ఎందుకు చేయాలి, మేము బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, మేము పూజ ఎందుకు చేయాలి, శివుడిని ఎందుకు పూజించాలి, ఇవన్నీ తెలియాలి అని అంటే మనం కరెక్ట్ గా తెలుసుకోవాలి. శ్లోకపూర్వకంగా ఖచ్చితంగా మీరు అందిస్తారు. ఒక ఎన్నేళ్ళు పడుతుందండి ఇది మొత్తం పూర్తి అవ్వడానికి? నెక్స్ట్ 5 years ప్రాజెక్ట్ ఫినిష్ చేయను. 5 years పడుతుంది ప్రాజెక్ట్ ఫినిష్ చేయను. ప్రోగ్రామ్ ఎటువంటి సపోర్ట్ కావాలి మీకు ప్రజల నుంచి? ఇప్పుడు టోటల్ బడ్జెట్ 7.5 crores అయిపోయింది. 7.5 crores అంత వెబ్సైట్ లో ఉండు. ప్రాజెక్ట్ మహేష్ అని ఒక వెబ్సైట్ ఉండు. అన్న వెబ్సైట్ లో మంత్లీ రిపోర్ట్ ఎంత స్పెండ్ అయినారు, ఎంత ఫండ్ ఎంత స్పెండ్ అయినారు, ట్రాన్స్పరెంట్ గా చెప్తారు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అన్లీ వైట్ పేజ్ అని చెప్పినారు, అన్లీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎంతన్నా ఇప్పుడు లాస్ట్ 8 months ఈ ప్రోగ్రామ్ కు సపోర్ట్ ఎవరు లేదు. ఇప్పుడు CSR సర్టిఫికేట్ ఉండు, ATG ఉండు అన్న సపోర్ట్ లేదు. ఇప్పుడు ఎంత మీరు ప్రయత్నం ఏంటన్నా, ఇప్పుడు ఒక ఈవెంట్ చేయరారనా అంత జనాలు స్పాన్సర్ చేయరారు. ఒక టెంపుల్ కు కుంభాభిషేకం చేయనా అంత జనాలు స్పాన్సర్ చేయనారు. ఆనా ట్రెడిషనల్ ఈవెంట్ కు శైవాహమ టెంపుల్ కుంభాభిషేకத்துக்கு
ప్రధానమా ఉల్ల బేసికే ఈ శాస్త్రం అవును, ఈ శాస్త్రం అనేది ఒక ఆధారం కదా. ఆధారం. హా, ఇదే లుప్తం అయిపోతుంది, ఆమా. ఇదే మొత్తం. హా. ఈ ఆధారతకు ఒక 1000 మెంబర్స్ ఉమ్, మంత్లీ 1000 రూపీస్ ఇచ్చాను. ఇప్పుడు 1000 రూపీస్ ఉన్నది ఉమ్. ఒక నార్మల్ పీపుల్ కు నథింగ్ అసలు. 1000 రూపాయలు ఇస్ నథింగ్. ఆమా. అయితే శివయ్య కోసం, శివుడి మీద ప్రేమ ఉంది, మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు అని అనుకుంటే మన శాస్త్రం కాపాడుకోవడం కోసం మన వంతు ప్రయత్నం మనం చేయొచ్చు. మంత్లీ ఒక 1000 రూపీస్ 1000 మనం. రూపీస్ హా. ఒక సబ్స్క్రైబర్స్ మోడల్స్ ఆల్సో ఉండుమా. ఉమ్, ఉమ్, ఒక 1000 రూపీస్ చైనా ఉమ్, నెక్స్ట్ 10 జనరేషన్ కు ఈ పుణ్యం ఉండుమా. ఉమ్, ఈ ఏ టెంపుల్ లో కుంభాభిషేకం చేయనాలు, ఉమ్, ఏ టెంపుల్ రెనివేషన్ చేయనాలు, ఈ శాస్త్రమే అక్కడ ఉపయోగం చేయనాలు. ఉమ్, ఉమ్. అప్ప ఏ టెంపుల్ కు ఉపయోగం చేయన శాస్త్రం ఉద్ధారణం చేయద పలన్ ఉమ్. అంత జనాలకు ఉండు. ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు మీ 10 తరాలకు కూడా. అయితే ఎలా స్పెండ్ చేస్తారు ఈ డబ్బులు మీరు? అసలు ఎట్లా స్పెండ్ చేస్తారు? రీసెర్చ్ కోసం స్పెండ్ రిసెర్చ్ కు 30 మెంబర్స్ ఉంటారు. ఆ. రిసెర్చ్ కు, డేటా కలెక్షన్ కు, నెక్స్ట్ జనరేషన్ ఏఐ టెక్నాలజీ ఆల్సో ఐ విల్ ట్రై టు ఈ శైవ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయమా. ఏనా అంత జనాలకు ఉపయోగం. ఉపయోగం అప్ప ఏఐ టెక్నాలజీ అంతా ఐ విల్ ట్రై. వాటికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉపయోగం. వాళ్ళు అందించేటటువంటి ఆమా. సహాయం. ఇప్పుడు So, ఎవరు 1000 రూపీస్ ఇచ్చాలో ఐ విల్ రెస్పాన్స్ మంత్లీ మీటింగ్ ఇలా 3 months మీటింగ్ ಅವ್ರು ఎంత క్వశ్చన్ కేటాలో ఐ విల్ మీరు ఆన్సర్ చేస్తారు. చేయాలి. మంత్లీ రిపోర్ట్ ఉండు అంతా ఐ విల్ ఎట్లా అండి మీ నంబర్స్ అవి నాకేమైనా ఇస్తే దానికి ప్లే చేస్తాను ఖచ్చితంగా. మరి మీరు కూడా శాస్త్రానికి సంబంధించి శాస్త్రం ఏం చెప్పిందని ప్రశ్నించే హక్కు మనకు ఉండాలి అని అంటే దాన్ని పరిరక్షించడం కోసం మనం ఎంత ప్రయత్నిస్తున్నాం అనే దాని గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీ వంతు సహాయం అందించండి, మనం అందరం కూడా అందిద్దాము, శాస్త్రాలని కాపాడుకుందాం. చాలా మహత్కరమైన ఇది. ఇట్లాంటి ఒక కార్యక్రమంలో ఉండటం అనే వాళ్ళని చూడటం నేను మొదటిసారండి. ఖచ్చితంగా మహత్కరమైనటువంటి కార్యక్రమంలో ఉన్నారు. స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళి మీరు అన్నట్టుగా ఇంకొక నెక్స్ట్ 10 generations కి కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది శివాజ్ఞ లేకపోతే చిన్న చీమైనా కుట్టదు అని అంటారు కదా, ఆయన అనుజ్ఞతోనే జరుగుతోంది అని నేను నమ్ముతున్నాను. ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయం ఇచ్చినందుకు వేల వేల కృతజ్ఞతలండి. నమస్కారం. అరుణాచల శివ.